రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలనే ఆలోచనలో భాగంగా ఈ రోజున అధికారంగా నిర్వహించుతున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి వేడుకల్లో భాగంగా నల్లజెరువులో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక ఎంపీడీఓ గారికి, అదేవిధంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులకి, నాతోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, తెలుగుదేశం మండల పార్టీ కన్వీనర్లకి, ఎన్డీఏ కూటమి సభ్యులకి, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. వాసవి మాత ఏదైతే చూపించిందో త్యాగనిరతి అనేది, దాన్ని ఆదర్శంగా తీసుకుని ఎప్పుడు కూడా నేను ఈ నియోజకవర్గంలో గమనిస్తూ ఉంటాను. మహిళలు పెద్ద ఎత్తున యాక్టివ్గా ఉండేది మీ కులంలోనే, చాలా యాక్టివ్గా ఉంటారు. ఏదైనా కార్యక్రమం అంటే తీర్చిదిద్దినట్టు ఓ పద్ధతిగా చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉండేటువంటి వారు. అంతేకాకుండా ఆర్యవయస్సుల ప్రధాన భూమిక ఈ సమాజంలో ఏముంది, ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఎంతవరకు తోడ్పాటు అందిస్తుంది, వాళ్ళని మనం గుర్తించాలనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, బీజేపీ, జనసేన పార్టీల, తెలుగుదేశం పార్టీల కూటమి ప్రభుత్వం ఈ రోజున ఆర్యవయస్సుల్ని గౌరవించాలా, వాళ్ళ గుర్తింపు ఉంది సమాజంలో, ప్రభుత్వంలో అనే ఆలోచనతోనే ఈ రోజున ఏదైతే వాసవి మాత ఆత్మార్పణ దినాన్ని అధికార దినోత్సవంగా ప్రకటించినటువంటి సందర్భాన్ని మీరందరూ మర్చిపోవద్దని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మిమ్మల్ని ఇంత పెద్ద స్థాయిలో మనసులో పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు వేరే ఏమీ లేవు. ఇన్ని సంవత్సరాలుగా మొన్న ఎన్నికల్లో హామీ ఇచ్చున్నారు. ఇచ్చిన మొదటి సంవత్సరంలోనే ఆత్మార్పణ దినోత్సవం ఈ రోజున అధికారికంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి గారు కూడా ప్రకాశం డిస్టిక్లో ఒక చోట వైశ్యపల్లిగూడలో ఆయన పాల్గొనడం జరుగుతుంది. అంటే మీకు ఎంత ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఈ ప్రభుత్వంలో ఉందో ఒక్కసారి అర్థం చేసుకుందని చెప్పేసి కోరుతాను. అంతేకాకుండా ఎవరు ప్రాధాన్యత ఇచ్చినా, ప్రాముఖ్యత ఇవ్వకపోయినా, మీరు ఈ దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ చూస్తే ఈ దేశానికి స్వాతంత్రం రావడంలో ప్రధాన భూమిక పోషించిండేది ఆర్యవయస్సు, మహాత్మా గాంధీ రూపంలో. అంతే స్థాయిలో తెలుగు రాష్ట్ర ఆవిర్భావం జరగడానికి కూడా ప్రాధాన్యత ఇస్తుంది, వర్తమానం కూడా చెప్తుంది. భవిష్యత్తులో కూడా ఈ భూమిక లేకుండా ఈ భూమి ఉండదని చెప్పేసి కూడా వాస్తవాన్ని గుర్తెరిగి ఈరోజు మిమ్మల్ని గుర్తించేటువంటి కార్యక్రమం. ఇంకా వ్యాపారంలో నిరంతరం వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా మీరు ఇంకా కొద్దిగా మారాల్సినటువంటి అవసరం ఉంటుందంటే, ఇప్పటికి కూడా వర్తకులు కేవలము దుకాన్ కమ్ మకాన్ బిజినెస్కి పరిమితం కాకుండా విస్తృతమైనటువంటి పరిధిలో కూడా వ్యాపారం విస్తరింపజేసుకోవాలని చెప్పేసి కూడా ఈ దినోత్సవం సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మీరేదైతే నమ్మి బలంగా ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమంలో ప్రధాన భూమిక పోషిస్తూ వస్తూ ఉన్నారు. కదిరిలో అయినా కావచ్చు, కదిరి నియోజకవర్గంలో అయినా కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, అదే రకంగా నల్లజెరువులో కావచ్చు, ఎక్కడున్నా కూడా హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి దాంట్లో మాత్రం మీరే ముందున్నారనేది వాస్తవం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ఆ యొక్క ఆలోచన విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుకుంటూ, ఎందుకంటే మీరు విస్మరిస్తే పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి మీరు వస్తుంటాయి, ఒత్తిళ్ళు వస్తుంటాయి. ఇప్పుడు మీకు మన పాల్పాటి తిన్నారు, మీరు బాగా తీసుకొచ్చినారు, డెవలప్ బాగా చేసినారు. కానీ విమర్శలకు మిమ్మల్ని విమర్శించిన వాళ్ళు ఉంటారు. సమాజం అనేది అట్లే ఉంటుంది. కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నా, మీరనే వాళ్ళు లేకపోతే పాల్పాటి తిన్న కూడా అంత పెద్ద స్థాయికి అభివృద్ధి చెందేది కాదనేది కూడా వాస్తవం. ఇప్పటికి కూడా భవిష్యత్తులో మీ భాగస్వామ్యం అనేది ఉండల్లా, మీ బాధ్యత అనేది ఉండల్లా. మనం అధికారంలో ఉన్నామా లేదా అనేది కాదు, లేదంటే పాలక మండలిలో ఉన్నామా లేదనేది కాదు. నా వంతుగా మొదటిసారిగా మీకున్నటువంటి ఆలోచన విధానాన్ని గుర్తించి, గతంలో కూడా కదిరి లక్ష్మీనరసింహస్వామిని మొదటిసారిగా ఆర్యవయస్సులు కేటాయించింది మా ప్రభుత్వము. భవిష్యత్తులో కూడా మీకు ఆ ప్రాధాన్యత ఉంటుంది, ఆ గౌరవం ఉంటుంది, ఆ గుర్తింపు ఉంటుంది. ఆ భాగస్వామ్యం ఏదైతే సింహభాగం ఉండాలో పరిపాలనలో, ఆ సింహభాగం కూడా మీకు అందిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి మీ అందరికీ కూడా ఈ దినోత్సవం, ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మామూలుగా ఒక బాధాకరమైనటువంటి విషయం కానీ ఈ దినాన్ని సంతోషంగానే మీరు ఆచరిస్తారు కాబట్టి అభినందనలు తెలుపుకుంటూ, మరొకసారి ప్రభుత్వం తరఫున కూడా మీకు అందరికీ కూడా ఆత్మార్పణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అవకాశం కల్పించిన మీ అందరికీ
పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.